భీమవరం ఊరిలో ఉన్న సాంబయ్య పూరి గుడిసెలో ఉదయాన్నే హడావిడి మొదలైంది. సాంబయ్య పట్నం నుండి వస్తున్న తన బాబాయ్ పిన్ని కోసం ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. సీత ఇంటి బయట గిన్నెలు కడుగుతూ కోపంతో రగిలిపోతోంది. వాళ్లు వస్తున్నారంటే సీతకు ప్రాణం మీదకు వస్తుంది. ఎందుకంటే వాళ్లు వట్టి చేతులతో వచ్చి వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్నది మొత్తం, కనీసం మిరపకాయల డబ్బాను కూడా వదలకుండా ఊడ్చుకుపోతారు. ఏమండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పిసినారి రాబందుల్ని మన ఇంటికి రానివ్వకండి అని? వాళ్లకు పట్నంలో 2 బంగ్లాలు, 10 ఎకరాల పొలం ఉంది. కాని మన పూరి గుడిసెకు ఎందుకు వస్తారో తెలుసా? 3 రోజులు ఫ్రీగా మాంసం కూరలు తినడానికి. మనల్ని బిచ్చగాళ్ల కంటే హీనంగా చూసి మన అన్నవే తినిపోతారు. మెల్లగా అరవకే సీత, వాళ్ళు మనకు పెద్దవాళ్ళు. తాన్నగారికి సొంత తమ్ముడు. వాళ్ళు వస్తామంటే వద్దని ముఖం మీద ఎలా చెప్పగలను? ఏమైనా అంటే ఊర్లో వాళ్ళు నవ్వుకుంటారు. మనకు పట్నంలో ఉన్న ఏకైక బంధువులు వాళ్లే కదా. బంధుత్వం కలుపుకోవడానికి వస్తున్నారు. అవునవును, బంధుత్వమా? ఎక్కడ బంధుత్వం అండి? బంధువులు అంటే కష్టాల్లో ఆదుకునేవాళ్లు. వీళ్ల బంధుత్వం కంచం వరకు మాత్రమే. కిందటిసారి వచ్చినప్పుడు కనీసం చేతిలో 10 రూపాయల అట్టిపళ్ళు కూడా తేలేదు. పైగా వెళ్లేటప్పుడు నేను ఎంతో కష్టపడి మామిడికాయలు కోసుకొచ్చి పెట్టిన ఆవకాయ జాడి, మీరు చెమటోడ్చి పండించిన బియ్యం బస్తా వాళ్ల బ్యాగుల్లో కుక్కేసుకునిపోయారు. అడిగితే మా పట్నంలో బియ్యం బాగలేదురా, ఈ ఆవకాయ మాకు పనికొస్తుందిలేరా అని నాటకాలు ఆడారు. మనల్నేమో ముష్టి వాళ్లల్లా చూస్తారు. ఏం చేస్తాం సీత, మన దరిద్రం అలా ఏడుస్తుంది. నాన్నగారు చనిపోయే ముందు ఏది ఏమైనా బాబాయ్ మీద కోప్పడుకురా, వాడు నా రక్తమే అని మాట తీసుకున్నారు. ఆ ఒక్క మాట కోసం నేను ఈ భారాన్ని నా గుండెల మీద మోస్తున్నాను. నువ్వు కాస్త సర్దుకోవే. ఈ 3 రోజులు వాళ్ళకి కోడికూర వండి పెట్టు. పోనీలే, మనకే పుణ్యం వస్తుంది. వీళ్ల మొహాలు మాడా. నా భర్త అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఆసరాగా తీసుకొని బతుకుతున్న రక్తం తాగే జలగలు వీళ్ళు. ఈసారి వాళ్ల ఆటలు సాగనివ్వను. నా పేరు సీత. 3 రోజుల్లో ఆ భూషండం బాబాయ్ జేబులో నుండి 100 కాదు 1000 కక్కించపోతే నా పేరు మార్చుకుంటాను. వాళ్ల పిసినారితనానికి నేను గట్టి మందు వేస్తాను. వాళ్ల డబ్బుతోనే వాళ్ల పరుగు తీస్తాను. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఒక గుర్రం బండి వచ్చి సాంబయ్య ఇంటి ముందు ఆగింది. గుర్రం బండిలో నుండి భూషణం, సుందరి ఇద్దరూ దిగారు. వాళ్ల చేతిలో 2 పెద్ద ఖాళీ బ్యాగులు ఉన్నాయి. గుర్రం బండివాడు డబ్బులు అడగగానే ఇవ్వకుండా భూషణం లోపలికి పరుగు తీశాడు. ఒరేయ్ సాంబయ్యా, ఎక్కడున్నావురా? ఆ గుర్రం బండి వాడికి ఒక 10 రూపాయలు ఇవ్వరా? నా దగ్గర 500 నోటు తప్ప చిల్లర లేదు. వాడి దగ్గర చిల్లర లేదంట. ఇచ్చేయరా, 10 రూపాయలే కదా. సాంబయ్య తడబడుతూ లోపలి జేబులోంచి చిరిగిన 10 రూపాయలు తీసి గుర్రం బండివాడికి ఇస్తూ, అలాగే బాబాయ్, రండి పిన్ని, లోపలికి రండి. ప్రయాణం బాగా అలసిపోయినట్లున్నారు. బస్సులో చాలా రష్గా ఉండి ఉంటుంది. అలసట ఏముందిరా అబ్బాయ్? పట్నంలో మా గదిలో ఆ పరుపుల మీద ఉండి ఉండి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. పల్లెటూరి స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామని, మీ మట్టి ఇంటి భోజనం చేద్దామని ఇలా పరిగెత్తుకొచ్చేశాం. ఏమే సీత, బాగున్నావే? నీ మొహం ఏంటే అలా వాడిపోయింది? బాగున్నాను పిన్ని, మీకోసమే ఎదురుచూస్తున్నాను. చేతిలో ఆ బ్యాగులేంటి? బట్టలేమైనా తెచ్చారా? మాతో వారం రోజులు ఉంటారా ఏంటి? అబ్బే లేదమ్మా, బట్టలెందుకు, రేపో మాపో వెళ్ళిపోతాం కదా అని పాత బట్టలే వేసుకొచ్చాం. ఈ ఖాళీ బ్యాగులు ఎందుకంటే పట్నంలో మాకు పనికిరాని వస్తువులు ఉంటే దారిలో ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే దానం చేద్దామని తెచ్చాం. తీరా చూస్తే దారిలో ఎవ్వరూ కనపడలేదు. అందుకే ఖాళీగా తెచ్చాం. దానం చేస్తావా నువ్వా? ఒక అగ్గిపుల్లను సగానికి విరిచి వాడుకునే పిసినారిగాడివి నువ్వు. ఈ బ్యాగులు దానానికి కాదు, మా ఇంట్లో ఉన్న పెసరపప్పు, కందిపప్పు, వడియాలు, బియ్యం మూటగట్టుకుపోవడానికే అని నాకు తెలీదా? ఈ దొంగ నాటకాలు నా దగ్గర సాగవు. అవునే సీత, ప్రయాణం చేసి కడుపులో ఎలకలు పిల్లులు పరిగెడుతున్నాయి. మధ్యాహ్నం భోజనానికి ఏం కూర ఉండేవే? పట్నంలో ఆ బ్రాయిలర్ కోళ్లు, రసాయనాలు వేసిన కూరగాయలు తిని మొహం మొత్తిపోయిందనుకో. ఇక్కడ మన పల్లెటూరి నాటుకోడి పులుసు, గారెల వాసన నా ముక్కుకి ఇంకా గుర్తుందే.
ఆ కోడి కూడా మీ ఇంట్లో పెరిగిందైతే ఇంకా రుచిగా ఉంటుంది. మీరొస్తున్నారని తెలిసి మీ అబ్బాయి ఉదయాన్నే వెళ్ళి వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గర 200 అప్పు చేసి మరీ నాటుకోడి తెచ్చాడు పిన్ని. మా పెరట్లో కోళ్ళు ఇంకా చిన్నవి. రండి, విస్తళ్ళు వేస్తాను, వడ్డిస్తాను. మధ్యాహ్నం భోజనం మొదలైంది. భూషణం, సుందరి ఇద్దరు విస్తరాకుల్లో పోటీపడి నాటుకోడి ముక్కలు లాగించేస్తున్నారు. కనీసం సాంబయ్యకు వదిలారో లేదో అని కూడా చూడకుండా కుమ్మేస్తున్నారు. సాంబయ్య, సీతలకు కేవలం కోడి పులుసు, 2 ఎముకలు మాత్రమే మిగిలాయి. రాత్రి సమయమైంది. చుట్టాలు ఇద్దరూ మంచాల మీద పాత దుప్పట్లు కప్పుకొని గురక పెట్టి నిద్రపోతున్నారు. సాంబయ్య ఆరు బయట అరుగు మీద చాప వేసుకుని కూర్చొని చీకట్లో ఆకాశం వైపు చూస్తూ మౌనంగా కన్నీరు పెట్టుకుంటున్నాడు. సీత అతడి పక్కన వచ్చి కూర్చుంది. ఏమండి, ఎందుకలా ఏడుస్తున్నారు? వాళ్ళు కూర ముక్కలన్నీ తినేశారని బాధపడుతున్నారా? మీరు ఒక్క ముక్క కూడా తినలేదని బాధగా ఉందా? పోనీలేండి, రేపు నేను మీకోసం మంచిగా పప్పు వండుతాను. నా బాధ ఆ కూర కోసం కాదు సీత. ఆ భూషండం బాబాయిని చూస్తుంటే నా గుండెలో ఎప్పుడో మాయమైన గాయం మళ్ళీ పచ్చుదవుతోంది. నా చిన్ననాటి గతం గుర్తొచ్చి నా గుండె పగిలిపోతోంది. నీకు ఒక నిజం చెప్పనా? ఏంటండి, ఏమైంది? వాళ్ళ వల్ల మీకు అంత బాధెందుకు? నాకు 10 ఏళ్లున్నప్పుడు నాన్నగారికి తీవ్రమైన పచ్చకామెర్లు వచ్చి మంచం పట్టారు. వైద్యానికి 500 రూపాయలు కావాలి. నాన్న నన్ను ఈ భూషండం బాబాయ్ దగ్గరికి పట్నం పంపించాడు. తమ్ముడు, నా ప్రాణం కాపాడు, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని నాన్న రాసిన ఉత్తరం తీసుకుని నేను బాబాయ్ కాళ్ళ మీద పడ్డాను సీత. కాళ్ళు పట్టుకుని బతిమేలాను. కాని ఈ పిసినారి రాక్షసుడు ఏం చేశాడో తెలుసా? నా దగ్గర చిల్లిగవ్వలేదు. మీ నాన్నను చావనివ్వు, నాకేం సంబంధం అని నన్ను గొడ్డును బాదినట్టు బాది బయటకు గెంటేశాడు. సాంబయ్య వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. అతడి మాటలు వింటున్న సీత కళ్లల్లో కూడా నీళ్లు వస్తాయి. ఆ రోజు మందులు లేక నాన్న నా చేతుల్లోనే రక్తం కక్కుకొని గిలగిలా తన్నుకొని చనిపోయాడు. నాన్న శవం ఇంట్లో పడి ఉంటే ఈ బాబాయ్ వచ్చి ఏడ్చినట్లు నాటకం ఆడి నాన్న తల కింద ఉన్న ఎత్తడి బిందెను, మా ఇంట్లో ఉన్న ఏకైక ఆవును, అన్నయ్య నాకు పాత బాకీ ఉన్నాడు, దాని కింద ఇవి తీసుకుపోతున్నాను అని లాక్కుపోయాడు సీత. కన్న తండ్రి శవం ముందు 10 ఏళ్ల పిల్లాడినైన నేను ఆకలితో భయంతో అల్లాడిపోతుంటే వాడు ఆవును తోలుకుపోయాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఆ రోజు వాడు చేసిన మోసానికే మనకు ఆస్తి లేకుండా పోయింది. మనం ఇలా గుడిసెలో బతుకుతున్నాం. ఇంత ఘోరం జరిగాక కూడా మీరు వాళ్ళని ఇంట్లోకి ఎలా రానిస్తున్నారండి? మీ రక్తం మరిగిపోవడం లేదా? వాళ్లకు కడుపు నిండా అన్నం ఎలా పెడుతున్నారు? నాన్న చనిపోయే ముందు ఒకటే మాట అన్నాడు సీత. వాడు రాక్షసుడైనా నా తమ్ముడే, రక్త సంబంధం. వాడిని ఎప్పుడు ఇంటి నుండి గెంటేయకు, కర్మఫలం వాడిని వదిలిపెట్టదు అని. ఆ మాట కోసం నా గొంతు నేను కోసుకుంటున్నాను సీత. వాడు వస్తుంటే వద్దని చెప్పలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. నా భర్త దేవుడు, కానీ ఈ రాక్షసులకు దేవుడి విలువ తెలియదు. కన్న అన్న శవం దగ్గర కూడా ఆస్తి లాక్కున్న ఈ పిసినారి గద్దలకు నేను బుద్ధి చెప్పాలి. డబ్బు పిచ్చితో మానవత్వాన్ని మంటగలిపిన వీళ్లకు డబ్బుతోనే నేను శిక్ష వెయ్యాలి. నా భర్త కన్నీటికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. రేపు ఉదయం వీళ్ల ఆట కట్టిస్తాను. నా బుద్ధి ఏంటో చూపిస్తాను. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. భూషణం అరుగుమీద దర్జాగా కూర్చొని సాంబయ్య తెచ్చిన వేప పుల్లతో దంతధావనం చేసుకుంటున్నాడు. సీత ప్లాన్ ప్రకారం ఉదయాన్నే ఊర్లో బట్టలు కొట్టు నడిపే తన అన్న రామలింగంకి కబురు పంపింది. ఒక గొప్ప కుట్రకు తెరలేపింది. అయ్యో బాబాయ్, ఎంత ఘోరం జరిగిపోయింది! అయ్యో బాబాయ్, మనకెంత కష్టం వచ్చింది బాబాయ్! ఏమైందే సీత? ఎందుకలా అరుస్తున్నావు? ఎవడైనా దొంగపడ్డాడా ఏంటి? నా బ్యాగులు ఎవరైనా ఎత్తుకుపోయారా? దొంగ కాదు బాబాయ్. ఇందాకే ఉదయాన్నే గుడికి వెళ్ళి పంతులు గారికి మీ జాతకం, మీ పేరు చెప్పి అర్చన చేయిద్దామని వెళ్ళాను. మీ పేరు చెప్పగానే ఆయన భయపడిపోయాడు బాబాయ్. మీకు ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు మృత్యుగండం ఉందట. అపమృత్యు దోషం మిమ్మల్ని ఆవహించి ఉందట. మీ ప్రాణాలకు చాలా ప్రమాదమట. రక్తం కక్కుకొని చచ్చిపోతారట. ఏంటే నువ్వనేది? మృత్యుగండమా? మా ఆయనకేంటే గండం? నిన్నటి వరకు బాగానే ఉన్నాడే. నాటుకోడ అంతా ఆయనే తిన్నాడు కదా.
బలంగానే ఉన్నాడు కదా. అవును పిన్ని, పంతులు గారు ఎప్పుడూ అబద్ధం చెప్పరు కదా. ఊర్లో ఆయన చెప్పిందంతా జరుగుతుంది. కాని ఆయన ఒక పరిహారం చెప్పారు. అది చేస్తే ఆ మృత్యుగండం తప్పుకుంటుందట. ఏ, ఏ, ఏంటి ఆ పరిహారం? ఏదైనా హోమం చెయ్యాలా? కొబ్బరికాయ కొట్టాలా? లేదా గుడికి ఒక 10 రూపాయలు దానం చెయ్యాలా? కాదు బాబాయ్, ఈ ఊర్లో మీరు స్వయంగా మీ జేబులో నుండి మీ సొంత డబ్బులతో ఎవరైనా పేదవాడికి 5,000 రూపాయల బట్టలు కొని దానం చెయ్యాలట. అది కూడా ఉదయం 11 గంటల లోపే చెయ్యాలట. అలా మీ జేబులో నుండి డబ్బు ఖర్చు చేస్తేనే ఆ మృత్యుదోషం బట్టలతో పాటు పోతుందట. లేకపోతే ఈ గుడిసెలోనే మీకు గుండెపోటు రావడం ఖాయం అని పంతులు గారు శాసించారు. భూషణం గుండె ఆగినంత పనైంది. 5,000 రూపాయలు ఖర్చు పెట్టడమా? వాడికి ప్రాణం పోయినా ఒకటే. జేబులోంచి 10 రూపాయలు తీసినా ఒకటే. వాడికి డబ్బులే ప్రాణం. 5,000 రూపాయలు దానం చెయ్యాలా? నా బొంద! నేను నా పెళ్ళానికి చీర కొని 10 ఏళ్లయ్యింది. ఇప్పుడొచ్చి ఎవడో అనామకుడికి 5,000 బట్టలు కొనివ్వాలా? ఇదంతా ఈ సీత ఆడుతున్న నాటకం కావచ్చు. నేను మాత్రం నమ్మను. నా డబ్బు నేను వదలను. గండం గిండం ఏమీ లేదు. ఇదంతా ఒక కట్టుకథ. అబ్బే, అదంతా ఒట్టి భ్రమసీత. నాకు ఆ గండాలు ఏమీ లేవు. నా దగ్గర 5,000 కూడా లేవు. నేను ఏ దానము చేయలేను. నాకు చావు రాదులే. మీ ఇష్టం బాబాయ్. మీ ప్రాణం కంటే డబ్బు ముఖ్యమైతే నేనేం చెయ్యలేను. ఏమండి సాంబయ్య గారు, పోనీలేండి. బాబాయికేమైనా అయితే ఆ దహన సంస్కారాలకు ఖర్చులు మనమే పెట్టుకుందాలే. మీరు వెళ్ళి దొడ్లో ఉన్న కర్రలు పేర్చండి. శవం మీద కప్పడానికి ఒక 10 రూపాయల కోరాగుడ్డ తీసుకురండి. ఈ మధ్యాహ్నంలోపే పని పూర్తవుతుంది. ఈ మాట వినగానే సుందరికి గుండెలు బాదుకునేంత భయం వేసింది. ఏమండి, ఆ పంతులు గారు చెప్పింది నిజమైతే ఎలాగండి? మొన్న పట్నంలో పక్కింటి సుబ్బారావు కూడా ఇలాగ దానం చెయ్యమంటే వినకుండా చచ్చిపోయాడు చెయ్యకుండా. నాకు భయంగా ఉందండి. మీ ప్రాణం కంటే 5,000 ఎక్కువ కాదు. మీ లోపల జేబులో బనియన్ జేబు కుట్టి అందులో 10,000 దాచారు కదా, అవి తీసి వెంటనే బట్టలు కొందాం పదండి. ఈ వయసులో నన్ను విధవరాలిని చెయ్యకండి. భూషణంకి విపరీతమైన చెమటలు పట్టాయి. ప్రాణభయం ముందు పిసినారితనం కాస్త వణికింది. సరే పదండి. ఆ పంతులుగాడి మొహం మాడా నా 5,000 ఖర్చు పెట్టిస్తాడా? నా బనియన్ జేబును కూడా లాగేస్తున్నాడు అని ఏడుపు ముఖంతో బట్టల కొట్టుకు బయల్దేరాడు. నలుగురూ కలిసి ఊరి మధ్యలో ఉన్న రామలింగం బట్టల కొట్టుకు వెళ్లారు. రామలింగంకి సీత ముందే అంతా చెప్పి ఉంచింది. వాడు లోపల నవ్వుకుంటూ వీళ్లకోసం ఎదురుచూస్తున్నాడు. రండి బాబాయ్ గారు, సీతమ్మ చెప్పింది మీ ఉదార స్వభావం గురించి. 5,000 బట్టలు దానం చేస్తున్నారట కదా. ఎంత పుణ్యాత్ములు మీరు! ఈ కాలంలో ఇంత ధర్మం చేసేవాళ్లు ఎక్కడున్నారు? ఇదిగోండి, ఈ పట్టు చీర, ఈ పట్టు పంచ కరెక్టుగా 5,000 రూపాయలు. ఏమాత్రం తక్కువ లేదు. భూషణం ఆ పట్టుపంచను చీరను చూసి, వీటిని నేను దానం చెయ్యాలా? ఇవి నేనే వేసుకోలేదే అని ఏడుపు ఆపుకుంటూ వణుకుతున్న చేతులతో తన బనియన్కు లోపల పదిలంగా కుట్టుకున్న జేబు చింపి అందులోంచి 5,000 రూపాయల నోట్లను బయటకు తీశాడు. ప్రతి నోటు ఇస్తుంటే వాడికి నరకం కనిపించింది. ఇదిగో రామలింగం, 5,000. ఆ మృత్యుదోషం ఏదో పోనివయ్యా. మరి ఈ బట్టలు ఎవరికి దానం చెయ్యాలి సీత? ఎవరికైనా రోడ్డు మీద పోయే ముష్టివాడికి ఇచ్చేద్దామా? ఎవరికో ఎందుకు బాబాయ్? దానం ఎప్పుడూ ముందు సొంత రక్త సంబంధీకులకే చెయ్యాలి. మా ఆయనకు కట్టుకోవడానికి ఒక మంచి పంచె కూడా లేదు కదా. మీ చేతుల మీదుగా మీ అబ్బాయికి దానం చేస్తే ఆ మృత్యుగండం పూర్తిగా పోతుంది. పంతులుగారు కూడా ఇదే చెప్పారు. ఈ చీర నేను కట్టుకుంటాను. భూషణం, సుందరి ఇద్దరూ షాక్ అయిపోయారు. గుండె ఆగినంత పనైంది. తాము కొన్న 5,000 బట్టలు సాంబయ్య సీతలకే దానం చెయ్యాలా? తాము పూర్తిగా మోసపోయామని, సీత తమకు గట్టి వలవేసి బకరా చేసిందని వాళ్లకు అర్థమైపోయింది. కాని ప్రాణభయంతో అప్పటికే డబ్బులు కట్టేశారు. నోర్లు మూతపడిపోయాయి. అయ్య బాబోయ్, నన్ను నిలువునా ముంచేసిందే ఈ సీత. నా చేత నా డబ్బుతోనే వీళ్ళకి 5,000 బట్టలు కొనిపించింది. నేను ఎంత మోసగాడినో! ఇది నాకంటే 10 రెట్లు కుటిల గత్తెలా ఉందే. నా 5,000 నా కళ్ళ ముందే కాలిపోయాయి. వీళ్ళ ఇంట్లో కోడి కూర తిన్నందుకు నాకు భయంకరమైన శిక్ష పడింది. ఏంటి సీత ఇదంతా?
బాబాయ్ నాకు 5,000 బట్టలు కొనివ్వడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. అదంతా బాబాయ్కు నీ మీద ఉన్న ప్రేమండి. ఆయన మృత్యుగండం పోయింది, మనకు బట్టలు వచ్చాయి. పదండి ఇంక ఇంటికి వెళ్దాం. బట్టల కొట్టు నుండి ఇంటికి రాగానే భూషణంకి సీత చేసిన మోసం భరించలేకపోయాడు. ఒక పూట భోజనం ఫ్రీగా తిందామని వస్తే ఏకంగా 5,000 రూపాయలు జేబుకు చిల్లు పడింది. ఇంకొక్క రోజు ఉంటే ఈ సీత తన మిగిలిన 10,000 కూడా లాగేస్తుందని వాడికి వణుకు పుట్టింది. మధ్యాహ్నం 1 గంటకే సుందరీ భూషణం తమ ఖాళీ బ్యాగులు సర్దుకొని ఆత్రంగా బయటకు వచ్చారు. అదేంటి బాబాయ్, అప్పుడే వెళ్ళిపోతున్నారు? రాత్రికి మళ్ళీ నాటుకోడి వండమన్నావు కదా, కనీసం చాయైనా తాగి వెళ్ళండి. అబ్బే వద్దురా సాంబయ్య, నాటుకోడి తింటే నాకు మళ్ళీ ఏ గండం వస్తుందో ఏమో. పట్నంలో మాకు అర్జెంటు పని పడింది, మేము వెళ్ళొస్తాం. సీత, నీ బుద్ధి చాలా గొప్పది తల్లి. ఇక నా జన్మలో ఈ భీమవరం గడప తొక్కను. నా 10,000 మిగిలాయి, అవే 10,000 నాకు అంటూ ఖాళీ బ్యాగులతో ఇద్దరు పరుగు పరుగున వెళ్ళిపోయారు. సాంబయ్య ఆశ్చర్యంగా చూస్తుంటే సీత నవ్వుకుంటూ సాంబయ్య భుజం మీద చెయ్యి వేసింది. చూశారాండి, ముల్లును ముల్లుతోనే తీయాలి. మన నాన్నగారి చావుకి కారణమైన వాడికి నేను ఇచ్చే చిన్న శిక్ష ఇది. వాడి డబ్బుతో కొన్న ఈ బట్టలు నాకొద్దు. ఇవి అమ్మి ఆ డబ్బుతో మన పాత అప్పులు తీరుద్దాం. వాడి పాపం వాడ్నే వెంటాడుతుంది. సాంబయ్య భార్య తెలివికి సంతోషంగా నవ్వాడు. ఆ పూరి గుడిసెలో అప్పటిదాకా ఉన్న చీకటి పిసినారి చుట్టాలు పారిపోవడంతో వెలుగుగా మారింది. స్వార్థంతో ఇతరులను వాడుకోవాలని చూస్తే పిసినారులకు ఎప్పుడూ చేదు అనుభవమే ఎదురవుతుంది. అమాయకులను ఏడిపిస్తే దేవుడు ఏదో ఒక రూపంలో వాళ్లకు తగిన బుద్ధి చెబుతాడు. కుటిలత్వానికి మందు తెలివితేటలే. కృష్ణానది తీరాన ఉన్న గోదావరిపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో అన్నపూర్ణమ్మ అనే ఆవిడ వంటల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె చేతి వంట తింటే ఎవ్వరైనా మెచ్చుకోవాల్సిందే. ఆమె కోడలు మాధవి కూడా వంటల్లో ఏమాత్రం తీసిపోదు. పట్నంలో పెరిగిన మాధవికి కొత్త రకం వంటకాలు పద్ధతులు తెలుసు. వీరిద్దరి మధ్య వంటల విషయంలో ఎప్పుడూ ఒక చిన్నపాటి ఆరోగ్యకరమైన పోటీ ఉంటూనే ఉంటుంది. అన్నపూర్ణమ్మ కొడుకు మాధవి భర్త అయిన సుందరం ఈ ఇద్దరి మధ్య నలిగిపోతూ ఇద్దరి వంటల్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం అన్నపూర్ణమ్మ తన ఇంటి వరండాలో కూరగాయలు తరుక్కుంటూ ఉండగా మాధవి అక్కడికొచ్చింది. అత్తయ్య, ఈరోజు ఊర్లో రుచి మహోత్సవం జరుగుతుంది కదా, ఈ సంవత్సరం కూడా మీరే మొదటి బహుమతి గెలుచుకుంటారని ఊరంతా అనుకుంటున్నారు తెలుసా? అందులో సందేహమేముంది మాధవి, నా చేతిలో ఉన్న అమృత హస్తం గురించి నీకు తెలియనిదా? 30 ఏళ్లుగా బహుమతి నా చేతిలోనే ఉంది. మా అమ్మ నాన్నల కాలం నాటి పద్ధతులతో నేను చేసే గుత్తి వంకాయ కూర, పనస పొట్టు కూర ముందు ఏ వంటకాలైనా దిగదుడుపే. అది నిజమే అత్తయ్య, మీ వంటల రుచి అద్భుతం. కానీ ఈసారి నేను కూడా పోటీలో పాల్గొందామని అనుకుంటున్నాను. నా కొబ్బరి అన్నం, మామిడికాయ తురుము పచ్చడి కూడా చాలా బాగుంటాయి కదా. ఓహో, పట్నం వంటలు పల్లెటూరి పసందును దాటేస్తాయా? సరే సరే, నువ్వు కూడా పాల్గొను. అత్త చేతి రుచి గొప్పదో, కోడలి చేతి రుచి గొప్పదో ఈ రోజు ఊరి జనం నిర్ణయిస్తారు. ఇంతలో సుందరం ఆదరబాదరాగా ఇంట్లోకొచ్చాడు. అతని ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. అమ్మా మాధవి, ఊరి పెద్దగారు రచ్చబండ దగ్గర ఒక పెద్ద ప్రకటన చేశారు. ఈసారి వంటల పోటీ మామూలుగా జరగదట. ఏమైందిరా సుందరం, వంటల పోటీలో కొత్తగా మారేదేముంటుంది? ఉప్పు కారం ఏమైనా తగ్గించమన్నారా? అది కాదమ్మా, నిన్న రాత్రి ఊరి గుడిలో గాలివాన వచ్చింది కదా, అందుకని కొండదేవతకు శాంతి చేయాలని ఊరి పెద్దలు నిర్ణయించారు. ఈరోజు సూర్యాస్తమయం అయ్యే వరకు ఊరిలో ఎవరూ మంట వెలిగించకూడదట, పొయ్యిలో కట్టెలు పెట్టకూడదు, నిప్పు రాచేయకూడదు అని తీర్మానం చేశారు. ఏమిటండి, మంట లేకుండా వంట ఎలా చేస్తారు? ఇది అసాధ్యం కదా. వంటల పోటీ రద్దయిపోయినట్లేనా? లేదే, పోటీ రద్దు కాలేదు. మంట, నిప్పు ఏమీ వాడకుండానే వంట చేసి చూపించాలట. ఎవరైతే మంట లేకుండా అద్భుతమైన వంటకం చేస్తారో వాళ్ళకే ఈసారి స్వర్ణ గరిటే బహుమతి ఇస్తారట. మంట లేకుండా వంట? మా తాతల కాలంలో ఇలాంటొక పద్ధతి ఉండేదని విన్నాను. అవును, నాకు గుర్తుంది. మన ఊరి నది మధ్యలో ఒక చిన్న దీవి లాంటి ప్రదేశం ఉంది. అక్కడ సూర్యకాంతి శిలలని కొన్ని పెద్ద బండరాళ్లున్నాయి. ఆ రాళ్లు ఎండవేడికి ఉడుకు నీళ్లల్లా వేడెక్కుతాయి. ఆ రాతి మీద గిన్నె పెడితే ఎండవేడికే కూరలు ఉడికిపోతాయి. అందులో ఎలాంటి మంట ఉండదు, కేవలం సూర్యుని వేడి మాత్రమే ఉంటుంది.
అద్భుతం అత్తయ్య, ఎంత మంచి ఉపాయం చెప్పారు. అయితే మనం వెంటనే మన వస్తువులన్నీ తీసుకుని ఆ నది మధ్యలో ఉన్న దీవికి వెళ్దాం. నేను కూడా ఆ సూర్యకాంతి శిల మీద నా వంటలు చేస్తాను. అయితే నేను వెళ్ళి పడవ వాడిని మాట్లాడి వస్తాను. మీరిద్దరూ మీకు కావాల్సిన కూరగాయలు గిన్నెలు సర్దుకోండి. ఒక గంట తర్వాత అన్నపూర్ణమ్మ, మాధవి ఇద్దరు తమ వంట పాత్రలు, కూరగాయల బుట్టలతో పడవలో ప్రయాణించి నది మధ్యలో ఉన్న ఆ చిన్న దీవికి చేరుకున్నారు. చుట్టూ నీరు, మధ్యలో ఇసుక తిన్నెలు, అక్కడక్కడున్న పచ్చని మొక్కలతో ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చూసావా మాధవి, అవే ఆ సూర్యకాంతి శిలలు. ఉదయం నుండి సూర్యుడి వేడిని గ్రహించి ఎంత వేడిగా ఉన్నాయో చూడు. వీటి మీద ఏ గిన్నె పెట్టినా నిమిషాల్లో వేడెక్కుతుంది. నిజమే అత్తయ్య, రాయి మీద చెయ్యి పెడితేనే వేడి తెలుస్తోంది. ఇక్కడ మనం నిప్పు వాడాల్సిన పనే లేదు. ప్రకృతి మనకు ఎంత మంచి వనరుల్ని ఇచ్చిందో కదా. సరే, మాటలు కట్టిపెట్టి పనులు మొదలుపెట్టు. నేను ఈ రాతి మీద ఒకవైపు గుత్తి వంకాయ కూరకు సిద్ధం చేసుకుంటాను. నువ్వా పక్కన నీ వంట మొదలుపెట్టు. చూద్దాం ఎవరు ముందు చేస్తారో. సరే అత్తయ్య, నేను ముందుగా కొబ్బరన్నానికి కావాల్సిన బియ్యాన్ని నీళ్లల్లో నానబెడతాను. ఆ తర్వాత కూరగాయలు కోసుకుంటాను. అత్తయ్య, అసలు ఈ సూర్యకాంతి శిలల గురించి మీకెలా తెలిసింది? నేను పట్నంలో ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ ఇలాంటి అద్భుతం గురించి ఎక్కడా వినలేదు. చదువుల వల్ల అన్ని తెలియవు మాధవి. కొన్ని అనుభవాల వల్ల, పెద్దల మాటల వల్ల తెలుస్తాయి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా నానమ్మ నాతో ఒక మాట చెప్పేది. పూర్వం మునులు, ఋషులు అడవుల్లో తపస్సు చేసుకునేటప్పుడు మంటను వెలిగించేవారు కాదట. ప్రకృతికి ఎలాంటి హాని జరగకూడదని ఇలాంటి సూర్యకాంతి శిలల మీదే వారి ఆహారాన్ని వండుకునేవారట. ఆ మాట నాకు ఎన్నాళ్లకు గుర్తొచ్చింది. నిజంగా పెద్దల మాటలు ఎప్పటికీ వజ్రాల్లాంటివే అత్తయ్య. వారి అనుభవం ముందు ఏ పుస్తకాలైనా తక్కువే. ఇద్దరూ ఆ నది దీవిలో కూర్చొని వంట పనులు మొదలుపెట్టారు. మంట లేకపోవడం వల్ల పొగగాని మసిగాని లేదు. కేవలం కూరగాయలు తరుముతున్న శబ్దం, నది నీటి అలల శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి. అత్తయ్య, గుత్తి వంకాయలోకి మీరు మసాలా ఎలా తయారు చేస్తున్నారు? ఎప్పుడూ మీ కూర గుమగుమలాడిపోతుంది. ఈ రోజు ఆ రహస్యమేంటో చెప్పొచ్చు కదా. అదొక పెద్ద రహస్యమేమీ కాదే. వేరుశనగ పప్పులు, ధనియాలు, జీలకర్ర, కాస్త నువ్వులు ఎండలో బాగా ఆరబెట్టి పొడి చేస్తాను. అందులో కాస్త చింతపండు రసం, బెల్లం తురుము కలుపుతాను. అదే ఈ కూరకు అసలైన రుచినిస్తుంది. ఈ సూర్యకాంతి శిల మీద ఆ మసాలా వేగుతుంటే వచ్చే వాసనకే సగం ఆకలి తీరిపోతుంది. సరే కాని, నువ్వా కొబ్బరన్నం ఎలా చేస్తున్నావో చెప్పనేలేదు. ఊరికే కొబ్బరి తురుము కలుపుతావా ఏంటి? లేదత్తయ్యా, ఇందులో ఒక చిన్న కిటుకుంది. కేవలం కొబ్బరి తురుము వేస్తే ఆ రుచి రాదు. లేత కొబ్బరిని బాగా రుబ్బి ఒక స్వచ్ఛమైన వస్త్రంలో వేసి గట్టిగా పిండితే చిక్కటి కొబ్బరి పాలొస్తాయి. ఆ పాలల్లో కొద్దిగా యాలకులు, లవంగాలు వేసి బియ్యాన్ని ఉడికిస్తే అన్నం మెత్తగా కమ్మటి సువాసనతో తయారవుతుంది. ఇదంతా మా అమ్మమ్మ నాకు నేర్పించిన పద్ధతి. భలేదానివే, పట్నంలో పెరిగిన మన పాత పద్ధతుల్ని మర్చిపోలేదన్నమాట. నీ కొబ్బరి పాల అన్నం వాసన ఇక్కడి వరకు గుమగుమలాడుతోంది. నేను కూడా ఈరోజు మామిడికాయ, పచ్చిమిర్చి, అల్లం కలిపి ఒక ప్రత్యేకమైన పచ్చడి చేస్తున్నాను. దీన్ని నేను ఎండలోనే ఊరబెడతాను. సూర్యుడి వేడికి మామిడికాయ ముక్కలు మెత్తబడి అల్లం ఘాటు దానికి పట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. వింటుంటేనే బాగుందే. సరే, నా గిన్నె రాతి మీద పెట్టాను. అందులో కాస్త నూనె వేశాను చూడు. మంట లేకపోయినా నూనె ఎలా వేడెక్కిందో. అవునత్తయ్య, నేను కూడా నా పాత్రను ఈ రాతి మీద పెట్టాను. నీళ్లు మరిగిపోతున్నాయి. నా బియ్యం ఇందులో వేస్తున్నాను. సేపటికి సుందరం పడవలో ఆ దీవికి చేరుకున్నాడు. ఇద్దరూ వంట చేస్తున్న విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఉత్సాహంగా వచ్చి ఆ రాతిని పట్టుకోవాలని చూశాడు. అమ్మో, ఈ రాయి ఇంత వేడిగా ఉందేమిటి? నా చెయ్యి కాలిపోయేలా ఉంది. మంట లేకపోయినా దీనికి ఇంత వేడెక్కడి నుండి వచ్చింది? అదేరా సూర్యభగవానుడి మహిమ. ఉదయం నుండి ఎండను తనలో దాచుకుని ఇప్పుడా వేడిని మన వంటకిస్తోంది. నువ్వు ముందా చెయ్యి పక్కకు తీ. వంట ఇంకా పూర్తి కాలేదు. అబ్బా, ఏమిటా వాసన? నది అవతలి ఒడ్డుకు కూడా వస్తోంది. అమ్మా, మాధవి, మీ వంటలు అయిపోయాయా? నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయమ్మా. ఉదయం నుండి ఏమీ తినలేదు. అప్పుడే అయిపోలేదట్రా వెదవ, ఇంకా కాస్త ఉడకాలి. ఈ సూర్యకాంతి శిల వేడి నిలకడగా ఉంటుంది, కాని పొయ్యి మంటంత వేగంగా ఉండదు. నెమ్మదిగా ఉడికితేనే కూరగాయల్లోని అసలైన రుచి బయటకొస్తుంది. అవునండి,
కొంచెం ఓపిక పట్టండి. రుచికరమైన భోజనం కోసం కాస్త నిరీక్షణ తప్పదు. ఈ పద్ధతిలో వంట చేయటం నాకు చాలా కొత్తగా ఆనందంగా ఉంది. మంట లేదు, పొగలేదు, చాలా ప్రశాంతంగా ఉంది. మరి పోటీ సంగతి ఏమైంది? అత్త వంట గెలుస్తుందా, కోడలి వంట గెలుస్తుందా? అది ఊరి పెద్దలు చెప్పాలి. నా గుత్తి వంకాయ కూర చూడు, ఎంత అందంగా ఉడికిందో. నూనె పైకి తేలి రంగుబలి వచ్చింది కదూ. నా కొబ్బరిన్నం కూడా చూడండి అత్తయ్య, పొడి పొడిగా ముత్యాల్లా ఎలా ఉడికిందో. దాని పక్కన నా మామిడికాయ తురుము పచ్చడి సిద్ధంగా ఉంది. అన్నపూర్ణమ్మ మాధవి చేసిన వంటలను గమనించింది. ఆమెకు ఆ కొబ్బరి అన్నం వాసన చాలా నచ్చింది. అలాగే మాధవికి అన్నపూర్ణమ్మ చేసిన గుత్తి వంకాయ కూర చూడగానే నోరూరుతోంది. మాధవి, ఒక పంచేద్దామా? ఏంటత్తయ్యా? నేను చేసిన గుత్తి వంకాయ కూరకు కాస్త కొబ్బరి రుచి తోడైతే బాగుంటుందనిపిస్తుంది. నువ్వు చేసిన కొబ్బరి అన్నానికి నా కూరైతే సరైన జత అవుతుంది. మనమిద్దరం ఎందుకు పోటీ పడాలి? నీ వంటను నా వంటను కలిపి వడ్డిస్తే ఎలా ఉంటుంది? నిజంగా నా అత్తయ్య, మీ చేతి వంటతో నా వంటను కలపడానికి మీరు ఒప్పుకుంటున్నారా? ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. భలే భలే, అత్తా కోడళ్ళు ఇద్దరు ఒకటయ్యారన్నమాట. అయితే ఈసారి ఊరి పెద్దలకు విందు భోజనం దొరకడం ఖాయం. అవునరా సుందరం, పాత తరానికి కొత్త తరం తోడైతే వచ్చే రుచే వేరు. నేను చేసిన సాంప్రదాయక వంకాయ కూరలో మాధవి చేసిన పచ్చడిలోని అల్లం ఘాటు, కొబ్బరి అన్నం తీయదనం కలిస్తే ఆ రుచికి పేరు పెట్టడం కూడా కష్టమే. అయితే అత్తయ్య, నేను నా కొబ్బరి అన్నాన్ని ఒక పెద్ద ఆకులో పరిచి మధ్యలో మీరు చేసిన గుత్తి వంకాయను అందంగా పేరుస్తాను. దాని చుట్టూ నా మామిడికాయ పచ్చడిని అలంకరిస్తాను. సరే మాధవి, దానికి గోదావరి స్వర్ణ కలశమని పేరు పెడదాం. మంట లేకుండా కేవలం ఎండవేడికి ఉడికిన అద్భుతమైన వంటకమిది. ముగ్గురూ కలిసి తమ వంట పాత్రలను తీసుకుని పడవలో తిరిగి ఊరికి చేరుకున్నారు. సాయంత్రం వేళ ఊరి రచ్చబండ దగ్గర జనమంతా గుమిగూడారు. ఎవరికి వారు తాము ఎండలో ఎండపెట్టి వేసిన వడియాలు, చల్లని మజ్జిగ, నానబెట్టిన పప్పులు తీసుకొచ్చారు. కాని మంట లేకుండా వండిన వేడివేడి వంటకం ఎవ్వరూ తీసుకురాలేదు. అప్పుడు ఊరి పెద్ద పక్కనే ఉన్న రంగమ్మ అనే ఆవిడ నీరసంగా మాట్లాడుతూ, ఏంటో పెద్దయినా ఈ వింత నియమం. ఉదయం నుండి మంట లేక, వేడి అన్నం లేక కడుపు మాడిపోతుంది. నేను కేవలం అటుకులు, బెల్లం కలిపి తీసుకొచ్చాను. ఇది తప్ప నాకేమీ తోచలేదు. అప్పుడే సోమయ్య అనే మరో రైతు మాట్లాడుతూ, నా పరిస్థితి అంతే రంగమ్మ. నేను తోటలో నుండి కొన్ని జామకాయలు, అరటి పండ్లు కోసుకుని వచ్చాను. మంట లేకుండా వంట చేయడం మన వల్ల ఎక్కడవుతుంది? ఈరోజు ఈ స్వర్ణగరిటే ఎవరికీ దక్కదేమో. అలా నిరాశపడకండి. మన ఊరిలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఏదో ఒక దారి కనిపెట్టే ఉంటారు. అందరూ వచ్చారు కదా, మరి మన నియమం ప్రకారం మంట లేకుండా వేడి వంటకం ఎవరైనా చేశారా? ఎవరైనా సూర్యభగవానుడి వేడిని వాడుకున్నారా? అన్నపూర్ణమ్మ, మాధవి ఇద్దరూ ముందుకొచ్చారు. వారి చేతిలో ఉన్న పెద్ద ఇత్తడి పళ్ళెం, దానిపై అరిటాకుతో కప్పబడి ఉన్న వంటకం ఉంది. మేము చేశాం పెద్దాయనా. నది మధ్యలో ఉన్న సూర్యకాంతి శిలల మీద ఎండవేడితో వండిన గోదావరి స్వర్ణ కలశమిది. ఇందులో నా వంకాయ కూర, నా కోడలి మాధవి కొబ్బరన్నం కలిసున్నాయి. అప్పుడు ఊరి పెద్ద ఆ అరిటాకును తీశాడు. అందులోంచి వచ్చిన సువాసన ఊరంతా వ్యాపించింది. మంట వాడకుండానే ఆహారం అంత చక్కగా ఉడకటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద ఒక స్పూనుతో ఆ వంటకాన్ని తీసుకుని రుచి చూశాడు. ఆయన కళ్ళు ఆనందంతో మూసుకున్నాయి. నెమ్మదిగా నములుతూ ఆ రుచిని ఆస్వాదించటం మొదలుపెట్టాడు. దీని వాసన చూస్తుంటేనే సగం ప్రాణం లేచేస్తోంది. అద్భుతం, మహాద్భుతం. అన్నపూర్ణమ్మ, నీ వంకాయ కూర రుచి గురించి నాకు తెలుసు. అందులోని మసాలా ఘాటు, వంకాయ మెత్తదనం అలానే ఉన్నాయి. కాని దానికి నీ కోడలు చేసిన కొబ్బరన్నంలోని తీయదనం, ఆ అల్లం మామిడికాయ పచ్చడిలోని పులుపు ఒక కొత్త అమృతాన్ని సృష్టించాయి. ప్రతి ముద్దలోనూ ఎన్నో రుచులు పలుకుతున్నాయి. ఎండవేడికి ఉడకడం వల్ల ఇందులో ప్రకృతి సహజమైన రుచి ఏమాత్రం చెడిపోలేదు. ఇది కేవలం వంట కాదు, మీ అత్తా కోడళ్ళ మధ్య ఉన్న ప్రేమ, అవగాహనకు నిదర్శనం. అవును పెద్దాయనా, మా ఇంట్లో ఇప్పుడు పాత కొత్త 2 తరాల రుచులు కలిసిపోయాయి. నియమం ప్రకారం మంట లేకుండా అత్యుత్తమ వంటకం చేసినందుకు ఈ సంవత్సరం స్వర్ణ గరిటె బహుమతి అన్నపూర్ణమ్మ, మాధవి ఇద్దరికీ కలిపి ఇస్తున్నాను. ఊరి జనమందరూ చప్పట్లు కొట్టారు. అన్నపూర్ణమ్మ, మాధవి ఇద్దరూ ఆనందంగా ఆ స్వర్ణ గరిటెను అందుకున్నారు. అత్తయ్య, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది.
సూర్యకాంతి శిలల గురించి మీకు తెలియకపోతే మనం ఈ పోటీలో పాల్గొనే వాళ్ళమే కాదు. అలా అనకు మాధవి. నీ ఉత్సాహం, నీ కొబ్బరన్నం లేకపోతే నా వంకాయ కూరకు ఇంత మంచి పేరు వచ్చేది కాదు. వంటైనా బంధమైనా ఒకరికొకరు సాయం చేసుకుంటేనే రుచిగా ఉంటుంది. మీ ఇద్దరి మాటలు వింటుంటే నాకు మళ్ళీ ఆకలేస్తోంది. ఆ పల్లెంలో మిగిలిన వంటకం నాకు పెడతారా లేదా? అందరూ నవ్వుకున్నారు. ఆ రోజు గోదావరిపురం గ్రామంలో మంట లేకపోయినా అందరి మనసుల్లో ప్రేమ అనే వెచ్చదనం నిండిపోయింది. ఆ నది దీవిలో అత్తాకోడళ్లు కలిసి వండిన వంట ఆ ఊరి చరిత్రలో ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోయింది. పాతతరం వారి అనుభవం, కొత్త తరం వారి ఉత్సాహం కలిస్తే ఎలాంటి అసాధ్యాన్నైనా సులభంగా సాధించవచ్చు. అలాగే బంధాల్లో ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి పనిచేస్తే వచ్చే ఫలితం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది.